మార్గకమవుతాడు. ఇప్పుడు ఇక్కడ నుండి ఏం చెప్తాము? ఇప్పుడు వర్తమానం అయిపోయిన తర్వాత ఏం చెప్తాం? వర్తమానం అయిపోయిన తర్వాత ఏం చెప్తాం? మేము ఆరాధన చేయండి అని చెప్తారు కదా. ఆరాధన చేయండి, ఆరాధన చేయండి. ఇక్కడ కూడా దావీదు భక్తుడు చెప్తున్నాడు, స్తుతించమని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? వేరే వాళ్ళకి చెప్పినాడు కాదు. ఎవరితో చెప్తున్నాడు? మన ప్రాణంతో చెప్తున్నాడు. దావీదు యొక్క విషయాలను చూసినప్పుడు కొన్నిసార్లు విచిత్రంగాను ఆశ్చర్యకరంగాను కనబడతాయి. ఉదాహరణకి తనకు తాను మాట్లాడుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తిని ఏమంటారు కదా. కానీ ఇప్పుడు దావీదు ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? మరి తన ప్రాణంతోనే మాట్లాడుకుంటున్నాడు. బైబిల్లో కొంతమంది తన ప్రాణంతో మాట్లాడుతున్నారు. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఓ వ్యక్తి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు? సంతోషపడు, సుఖించు, ఏమన్నా తినము త్రాగము, ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. దావీదు కూడా తన ప్రాణంతోనే మాట్లాడుకుంటున్నాడు. కానీ దావీదు ఏం మాట్లాడుతున్నాడు? యెహోవాను సన్నుతించు అంటాడు. ఆ వ్యక్తి ఏమంటాడు? సంతోషించు, సంతోషించు. లోకములో ఉన్న వాడిని గురించి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. దావీదేమో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బట్టి ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. దావీదు మాట్లాడేటప్పుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటాడు. నిర్జీవమైనటువంటి వస్తువులతో కూడా మాట్లాడుతుంటాడు. ఆయన ఉదయమున లేచి ఏమంటున్నాడు? ఎవరు లేపుతున్నాడు? స్వరమండలంతో మాట్లాడుతున్నాడు, సితారతో మాట్లాడుతున్నాడు. లేవండి అంటే దావీదు ఇక్కడ అంటాడు. ఏమంటాడంటే, నా అంతరంగమునున్న సమస్తమా, అంతరంగంలో ఉన్న సమస్తము, ఆయన చుట్టూ ఉన్న సమస్తము కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి సన్నతించాలి, సన్నతించాలి అని చెప్పుకుంటున్నాడు. అద్భుతమైనటువంటి ఆరాధికుడు, అద్భుతమైనటువంటి ఆరాధికుడు. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువారు ఎవరిని వెతికాడు? నశించిన దాన్ని వెతికాడు, నశించిపోయిన మనల్ని వెతికాడు. రెండవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఎవరిని వెతికాడు? అంటే చదవండి, ఏముంది అంటే అక్కడ ఆరాధకులను వెతికాడు. మొదట నశించిపోయేటువంటి వారిని వెతికాడు. రెండవదిగా ఆరాధకులను వెతుకుతున్నాడు. మనం రక్షణ పొందడమే కాదు, రక్షణ పొందిన తర్వాత ఆరాధకులను వెతుకుతున్నాడు. కనుక ఈ ఆరాధించేటువంటి వారిలో దావీదు ప్రముఖుడిగా కనబడుతున్నాడు. ప్రభువును స్తుతించేదానికి, ఆరాధించేదానికి, ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోకుండా ప్రభువును సన్నతించేదానికి ఒక 5-6 కారణాలు వ్యక్తిగతంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలులను, ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లిస్తూ మనం ప్రభువును ఆరాధన చేయాలి. కృతజ్ఞత దేవుని యొక్క బిడలుగా ఆయన చేసిన మేలులను మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞత చెల్లించాలి. కానీ మన స్వభావం ఏంటంటే మర్చిపోయేటువంటి స్వభావం. మనము ఏం చేస్తుంటామో అనేక పర్యాయాలు దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అన్నింటినీ తీసుకొని పైనుండి వేస్తుంటే ఇలా చేతిలో వడగానే తీసి జేబులో పెట్టుకుంటామంట, లేకపోతే బ్యాగులో పెట్టేసుకుంటామంట. దీవెనలన్నీ వస్తూ ఉంటే, ఆయన ఇస్తూ ఉంటే జోలు పెట్టుకుంటా. కానీ ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అని చూడమంట, ఎక్కడి నుండి వస్తున్నాయి చూడమంట. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇన్ని దీవెనలన్నీ ఇస్తూ ఉంటే ఇలా తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. అందుకని ఒక రాయి వదిలాడట పైనుండి, తల మీద ఒక రాయి వదిలాడు. దెబ్బ తగిలింది, ఎవరు అని అప్పుడు చూశాడంట. మనం ఎప్పుడు చూస్తాం? పైకి మేలులన్నీ వచ్చినప్పుడు కాదు, ఎప్పుడు? ఆ దెబ్బ తగిలినప్పుడు. అందుకని మన స్వభావం ఏంటంటే వీఆర్ గెట్టింగ్ ఫర్గెట్టింగ్ కదా, గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్. దేవుడు మాత్రము ఇస్ గివింగ్ అండ్
ఫర్గివింగ్. ఆయన ఇస్తూ ఇస్తూ క్షమిస్తున్నాడు. కానీ మనం పొందుకుంటూ మర్చిపోతున్నాం. అందుకని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్టుంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు అని చెబుతూ మరి వ్యక్తిగతంగా మరి దేవుడు ఏమి చేశాడో ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అవర్ గాడ్ ఈస్ ఫర్గివింగ్ గాడ్. ఆయన క్షమాపణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన దేవుడు చేసిన ఉపకారంలో మేలులో ఆయన క్షమాపణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడికి క్షమాపణ నిజంగా కొన్ని పర్యాయాలు ఎవరైనా మన ఎడల తప్పు చేసినప్పుడు నేను నిన్ను క్షమించను అని అంటుంటారు కదా. కానీ దేవుడు మాత్రము ఎలా అంటాడంట, యేసు క్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు వీరిని క్షమించు. వీరేమి చేయుచున్నారో ఎరగరా? దూషించేటువంటి వాడు ఏమి చేస్తున్నాడో తెలియదా? అతనికి నిందించేవాడికి తెలియదా? కొట్టేవాడికి తెలియదా? ఎగతాళి చేసేవాడికి తెలియదా? కొడిచేవాడికి తెలియదా? మేకులు కొట్టేటువంటి వాడికి తెలియదా? అందరూ ఎలా చేస్తున్న వాడికి తెలియదా? అయితే ప్రభు ఏమంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఆయన క్షమించేటువంటి దేవుడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి మరి క్షమాపణను మనం కలిగి ఉన్నాం కనుక ప్రభువును ఆరాధించుట అవసరము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అందుకని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. క్షమించేటువంటి దేవుడు. కొలస్సీ 1:14 కూడా ఆయన క్షమాపణను గురించి చూస్తాం. కొలస్సీ 2:13 కూడా ఆయన క్షమాపణను గురించి చూస్తాం. ఈ యొక్క క్షమాపణ పొందినటువంటి వాడే ధన్యుడు అనేది కీర్తన 32లో మనం చూస్తున్నాం. కనుక ఇది క్షమాపణ, ఆయన మనకు క్షమాపణ అనుగ్రహించినటువంటి దేవుడు కనుక ఆయనను ఆరాధించుట అవసరము. రెండవదిగా దావీదు భక్తుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? 103వ కీర్తన 3వ వచనం 2వ భాగంలో నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు అనగా సంకటములు తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్ లో అయితే స్వస్థత. ఆయన స్వస్థపరిచేటువంటి వాడు అని రాయబడింది. God is able to heal every disease. దేవుడు ప్రతి ఒక్క ఈ యొక్క రోగమును ఆయన బాగు చేసేటువంటి వాడు. అందుకే మనం చూస్తాం. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 9:35 యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారం చేశారు. ఎలాంటి రోగాలను స్వస్థపరచడంట? ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం అనగా ఇక ఆయన స్వస్థపరచలేడు అనేటువంటిది ఏది కూడా లేదు. కనుక సమస్తమైనటువంటి అనారోగ్యమును ఆయన బాగు చేసేటువంటి దేవుడు. కనుక ఈ యొక్క అనారోగ్యము లేక ఈ రోగము దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు పాపముతో పోల్చాడు. కొన్ని పర్యాయాలు పాపముతో పోల్చాడు. ఈ యొక్క వ్యాధి కుష్ఠరోగం ఉన్నది. ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వారు పాలెము వెలుపట ఉండాలి. ఎవరైతే శుద్ధులుగా మారతారో అలాంటి వారు మళ్ళా పాలెము లోనికి వచ్చి నివసించవచ్చు. కనుక ఈ యొక్క పాప రోగం నుండి కూడా మనల్ని
బాగు చేశాడు. 41వ కీర్తన 4వ వచనం. 41వ కీర్తన 41:4. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాను. నేను పాపం చేసి ఉన్నాను, నా ప్రాణమును స్వస్థపరచుము. ప్రాణము స్వస్థపరచుము అంటే ఇది అనారోగ్యానికి గురైంది ప్రాణం. పాపము చేయడం ద్వారా అస్వస్థత అనగా ఈ యొక్క అస్వస్థతను కూడా పాపముతో పోల్చబడుట మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రోగములన్నింటినీ కూడా కుదిర్చేటువంటి దేవుడు. 147:3 గుండె చెందిన వారిని బాగు చేసేటువంటి దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని ఆయన బాగు చేశాడు. అలాగా మనకున్నటువంటి యొక్క ఘోరమైనటువంటి యొక్క పాపమును బాగు చేశాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది, స్వస్థత పొంది ఉన్నాము అని చెప్తాడు. ఇలాగా దావీదు భక్తుడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన క్షమించేటువంటి దేవుడు. తర్వాత ఈ యొక్క రోగులను కుదుర్చేటువంటి దేవుడు. మూడవదిగా 103వ కీర్తన 4వ వచనం. 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. ఎవరితో చెప్తున్నాడు దావీదు? ప్రాణంతోనే, తనతోనే చెప్పుకుంటున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. విమోచన, రిడెంప్షన్. మూడవదిగా విమోచన. ఇక విమోచన గురించి చూస్తున్నాం. ఎక్కడి నుండి? సమాధిలో నుండి. సమాధిలో నుండి అనగా మృతులు జీవించాడు ఆ స్థలంలో నుండి ఆయన ప్రాణమును విమోచించాడు. ఈ ప్రాణమును విమోచించాడు. మృతులందరూ ఉండేటువంటి స్థలము సమాధి. ఈ యొక్క సమాధిలో నుండి ఆయన బాగు చేయుట లేక విమోచించుట మనం చూస్తూ ఉన్నాం. 6వ కీర్తన 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గుర్తిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కాబట్టి ప్రభు ఆ పాతాళంలో నుండి నా యొక్క ప్రాణమును విమోచించాడు, కృతజ్ఞత చెల్లించేటువంటి వ్యక్తిగా చేశాడు. కాబట్టి ఆయన చేసిన మేలను నువ్వు మర్చిపోవద్దు, చేసిన మేలను మర్చిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు. 16వ కీర్తనలో చూస్తాం. 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టు, నీ పరిశుద్ధుని పొరుగు పట్టనీయు. యేసు ప్రభువాన్ని కూర్చున్నటువంటి ప్రవచనం. దావీదు భక్తుడు సెలవిచ్చే మాట, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, పాతాళములో విడిచిపెట్టవు. కనుక విమోచించాడు దేవుడు, విమోచకుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అవర్ గాడ్ ఈస్ అవర్ రిడీమర్. కనుక ఆయన విమోచించినటువంటి విధానమును జ్ఞాపకం చేసుకొని దేవుడు కుదురుతూ ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. సమాధి ఇక పాపం వలన వచ్చే జీతము మరణము. సమాధే కదా, దేవునికి దూరంలో వెళ్ళిపోవడము. పాతాళంలో ఆయన తుది కలగదు. కానీ అందుకే పౌలు రాసినప్పుడు ఎఫెసులో ఉన్న సంఘానికి 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని ఏం చేసినట్ట? బ్రతికించుట. ఆయన బ్రతికించాడు. పాతాళంలో ఉన్నటువంటి మనల్ని, చచ్చినటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేస్తూ విమోచించాడు. ఈ యొక్క విమోచన ఇశ్రాయేలు ప్రజలని మనము జ్ఞాపకం చేసుకుంటాం కదా. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకరీ చేసేటువంటి స్థితిలో ఉన్నారు.
దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మోషేను పంపించి ఆ యొక్క పస్కా బలి పశువు ద్వారా, పస్కా రకము ద్వారా వారిని విమోచించాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి, ఫరో యొక్క ఆధీనంలో నుండి వారిని విమోచించాడు. అలాగున ఈ లోకంలో నుండి శత్రు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మనలను, బానిసలుగా ఉన్నటువంటి మనలను, మనము పాపము చేసేటువంటి వాడు పాపానికి దాసుడు. కాబట్టి మనం ఇలాంటి దాసత్వంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని విమోచించాడు, విడుదల మనకు అనుగ్రహించాడు. కాబట్టి స్వేచ్ఛ కలిగినటువంటి వారు, విడుదల పొందినటువంటి వారు ఏం చేయాలి? విమోచన. ఒక 100 సంవత్సరాల క్రితం ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో మార్కెట్లలో మనుషులను అమ్మేసేవారు, మనుషులను అమ్మేవారు. ఈ అమ్మబడేటువంటి వ్యక్తిని, ఎవరైనా కొనే వ్యక్తి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటున్నాడు అంటే ఈ వ్యక్తికి భయం ఎక్కువ. ఇక ఇంత డబ్బులు పెట్టి నన్ను కొంటున్నాడు అంటే నాతో ఎంత వెండి చాకరీ చేపిస్తాడు, ఎంత పని చేపిస్తాడు. అలా ఒక దినాన ఆ యొక్క మనుషులను అమ్మేటువంటి మార్కెట్ కి ఒక మిషనరీ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. ఈయన వెండి చాకరీ చేపిస్తాడు అని బాధపడుతుంటే ఈ తెల్లాయన, ఈ మిషనరీ ఆయన కొని బయటకు తీసుకొని వచ్చి, ఇక నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు వెళ్ళిపో. ఈయనకేం అర్థం కాలేదు. కొన్నాడు, వెళ్ళిపో అంటున్నాడు. ఏంటి వెళ్ళిపోమంటే నిజంగా చెప్తున్నారా? నిజమే, నువ్వు వెళ్ళిపో, నిన్ను కొన్నాను, ఇప్పుడు నువ్వు స్వతంత్రుడు, నిన్ను విమోచించాను, నువ్వు వెళ్ళిపో అంటే అతను వెళ్ళిపోతున్నాడంట. ఆ మిషనరీ ఆయన చూస్తున్నాడు. ఈ యొక్క నల్లయన బానిస వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నాడు, ఏమైనా చేస్తాడా? మరలా పరిగెత్తుకుంటూ ఈయన దగ్గరికి వచ్చాడు, మిషనరీ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమైంది, వెళ్ళిపోవడం లేదు అని అంటే అతను అన్నాడు, నేను నీ యొద్ద నుండి ఇంకొక స్థలానికి వెళితే మరలా ఎక్కడో ఒక చోట నేను బానిసగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి నీ దగ్గరనే ఉంటే నేను ఎప్పటికీ స్వతంత్రుడనే, ఎందుకంటే నువ్వు నన్ను వెలయించి విడిపించావు. కాబట్టి నీ దగ్గర ఉండడమే నాకు క్షేమము అని ఆయన యొక్క పాద సన్నిధిలో ఆయన కాలు పట్టుకొని అక్కడ ఆగిపోయాడట. అది విమోచన. విమోచించబడినటువంటి వారు ఏం చేయాలి? ప్రభు మనల్ని విమోచించాడు, మనం ఆయన దగ్గర ఉండి ఆయనను సన్నుతించాలి. అది ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కనుక నువ్వేం చేయాలి? ఆయనను సన్నుతించాలి, ఆయనను ఆరాధించాలి అని తెలియజేస్తున్నాడు. దేవుడు ఆయన క్షమించేటువంటి దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, మూడవదిగా విమోచించేటువంటి దేవుడు. మనల్ని క్షమించాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అలాగనే విమోచించాడు. నాలుగవదిగా మనం చూసినప్పుడు 4వ వచనం 2వ భాగంలో కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. కరుణ కటాక్షము, కరుణ కటాక్షము. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇంగ్లీష్ అయితే లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మెర్సీస్ అని వ్రాయబడింది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ, అది అగాపే ప్రేమ, అద్భుతమైనటువంటి కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కరుణా కటాక్షములను ఈ కిరీటముగా ఉంచాడు అని చెప్తున్నాడు. ఈ యొక్క 8వ వచనంలో కూడా అంటాడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఇంకా కృపను గురించి 11వ వచనంలో అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. 17వ వచనంలో ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఈ యొక్క కృపను గురించి మాట్లాడేటప్పుడు ఈ కృప ఎలాంటిదో తెలియజేస్తున్నాడు. కృప సమృద్ధి కలిగినటువంటి వారు. తర్వాత ఈ యొక్క కృప అధికమైనటువంటి కృప, ఇది ఉన్నతమైనటువంటి కృప, ఎన్నడూ విడిచిపోయినటువంటి కృప, యుగ యుగములు ఉండేటువంటి కృప. అదే 136వ కీర్తనలో
ఆ కీర్తనలో ఉన్నటువంటి చరణాలన్నింటిలో కూడా ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిరంతరం ఉండును అని అంటాడు. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఆయన కృపను చూపిస్తున్నాడు. విడువనటువంటి కృప, అది సమృద్ధి అయినటువంటి కృప కనుక కీర్తనకారుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, కరుణా కటాక్షములు కిరీటంగా ఉంచుచున్నాడు. కనుక ఈ కరుణా కటాక్షములు కిరీటంగా ఉంచుచున్నాడు అని అంటే ఈ కృప మనము అనేక పర్యాయాలు తప్పిపోయేటువంటి వారు. ఈ తప్పిపోయిన ప్రతి సందర్భంలో దేవుడు ఆయన కృప బాహుల్యము చొప్పున మరలా సమకూరుస్తున్నాడు, మరలా సమకూర్చి ఆయన యొక్క సన్నిధిలోనికి నడిపిస్తున్నాడు. కరుణా కటాక్షములను ఆయన కిరీటముగా ఉంచుతున్నాడు. ఐదవదిగా చూస్తే 5వ వచనంలో 103వ కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతజ్ఞతగా చూడినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. సాటిస్ఫాక్షన్, తృప్తిపరిచేటువంటి దేవుడు. సాటిస్ఫాక్షన్, దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో తృప్తి అనేటువంటిది ఎక్కడా లేదు కదా. ఏమి తిన్నా కొంతసేపే, ఏమి పొందుకున్నా కొంతసేపే, తాత్కాలికమైనటువంటి తృప్తి. కానీ దేవుడు తృప్తిపరుస్తున్నాడు, మేలుతో నిన్ను తృప్తిపరుచున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే యేసు ప్రభువారు ఆయన జీవాహారము కాబట్టి తృప్తి కలిగినటువంటి ఆహారమును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 8వ కీర్తన 2వ వచనంలో చూడండి. 8వ కీర్తన 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు సుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ పిల్లల ద్వారా ఆయన దుర్గము స్థాపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తృప్తి చెందినటువంటి వారు ఏం చేస్తున్నారు? తర్వాత 28వ కీర్తనలో చూడండి. 28వ కీర్తన 28వ కీర్తన 28వ కీర్తన 2వ వచనం, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. దేవుడి వైపు, ఆయన పరిశుద్ధ ఆలయం వైపు చేతులు ఎత్తినప్పుడు, ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు మన విజ్ఞాపన ధ్వనిని విని ఆయన మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు కదా. తృప్తిపరచుట 107వ కీర్తన 9వ వచనం, ఏలైనగా ఆ చగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆఖరికి ఉన్న వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. ఆ చగల ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు. ఈ లోకంలో మనం తృప్తి అనేటువంటిది లేదు, దేని ద్వారా కూడా తృప్తి పొందలేము. దేవుని ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనము తృప్తి పొందగలము. అందుకే 145వ కీర్తన 16వ వచనంలో కూడా ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రూతు గ్రంథంలో చూస్తాం. రూతు 2వ అధ్యాయం 14వ వచనంలో ఆమె తృప్తిగా తిన్నదంట, తృప్తిగా భుజించింది. ఎప్పుడు? బోయజు దగ్గరికి వెళ్ళినప్పుడు తృప్తిగా భుజించింది కదా. మనం యేసు ప్రభువు వారి వద్దకు వచ్చినప్పుడు తృప్తి. ప్రొద్దుటూరులో ఒక బేకరీ ఉంది. ఆ బేకరీ పేరు తృప్తి బేకరీ. ఏం బేకరీ? తృప్తి బేకరీ. అందులోకి వెళ్తే ఏమన్నా తింటే ఏం కలుగుతుందంట? తృప్తి. కొన్నిసార్లు అసంతృప్తితోనే బయటకు వస్తారు. అబ్బా ఏం బాగలేదు, ఇది తీసుకున్న కేక్ బాగలేదు, ఈ కూల్ కేక్ బాగలేదు, ఈ కేక్ బాగలేదు, ఈ బిస్కెట్ బాగలేదు, చాలా పర్యాయాలు మేము కూడా కొన్నాము, అసలు తృప్తి పడలే. ఎందుకంటే ఈ లోకంలో వాటి పేర్లు మాత్రం తృప్తి అని ఉంటుంది, కానీ తృప్తి దొరకదు. తృప్తి ఎక్కడ దొరుకుతుంది?
ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభువులో దొరుకుతుంది. కనుక దావీదు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు, మేలుతో. కనుక ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతా దేవుడు చేసినటువంటి ఈ యొక్క మేలు వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించాలి, కృతజ్ఞత చెల్లించాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.